అందరికీ నమస్కారం. ఈరోజు మనం గొప్ప లక్షణాలు గలవాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు తన గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉంటే ఆయనకు ఒక విషయం తెలిసింది. ఏంది? చుట్టుపక్కల గ్రామాల్లో కానీ తన గ్రామంలో కానీ ఒక దేవాలయం లేదు, మళ్ళీ ఒక ఉన్నతమైన విద్య నేర్పించే విద్యాలయం లేదు, అంటే బడి లేదు, గుడి లేదు, రెండు లేవు. ఇది గమనించాడు ఆయన. సరే అని చెప్పి ఆ ఊరి పెద్దలందరినీ కూర్చోబెట్టి మాట్లాడాడు. మనము చూస్తే ఇటు పక్కన ఎక్కడ మంచి గుడి లేదు, బడి లేదు, ఇవన్నింటి గురించి మనం పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తే ఆ ఊర్లో వాళ్ళందరూ పెడదామని ఒప్పుకున్నారు. కానీ డబ్బులు పెట్టడానికి ముందుకు ఎవరు రాలేదు. తలా అంత వేసుకుంటే ఏదో పని అవుతుంది. అప్పుడు ఆ ధనవంతుడు, సరే డబ్బు నేను ముందు పెడతాను, నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, కాకపోతే డబ్బు పెట్టి సరిపోయింది, అన్ని పనులు కావద్దు, మీరైనా తలా ఒక పని చేసి సహకరించమని అడిగారు. అప్పుడు వాళ్ళంతా, ఆ ఊరి వాళ్ళంతా, చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచి ఆలోచన చేశాడని చెప్పేసి వాళ్ళు తోచిన సహాయం చేయడం మొదలుపెట్టేశారు. అంటే ఎవరు రాళ్ళు మోసేవాళ్ళు ఉంటే రాళ్ళు, తవ్వేవాళ్ళు ఉంటే తవ్వేవాళ్ళు, అన్ని రకాలుగా ఏ పనులు చేసేవాడు, ఏ వృత్తి పని వాడికి వచ్చో ఆ వృత్తి పని వాళ్ళంతా వచ్చి చేయడం మొదలుపెట్టేశారు. బాగా ధనవంతుడు డబ్బు ఖర్చు పెట్టాడు. వీళ్ళంతా గ్రామస్తులంతా సహకరించారు. దాంతో మంచి దేవాలయాన్ని కట్టాడు ఆయన. ఆ గుడిలో ఆ ఊళ్ళో పెద్ద గుడిగా కట్టాడు. బాగా పెద్ద ప్రాంగణంతో కట్టాడు ఆయన. కట్టిన తర్వాత అప్పుడు కొన్నాళ్ళు అయ్యేసరికి అక్కడ కొన్ని లోపాలు తెలుస్తున్నాయి. వాళ్ళకి రోజుకోటి ఒక్కొక్క విషయం తెలుస్తుంది కదా. ఇక్కడ మళ్ళీ పూజారులను తీసుకొచ్చి పెట్టాడు. బయట వచ్చేసేసి రోజు గుడికి పూలు కావాలి కాబట్టిని అక్కడ ఒక చిన్న తోట వేశాడు, పూల తోట వేశాడు. దానికి మనుషులు చూసుకోవాలి, వాళ్ళు కావాల్సి వచ్చారు. వాళ్ళని నియమించి తోటమాలని పెట్టాడు. మళ్ళీ రోజు నైవేద్యానికి పండ్లు కావాల్సి వస్తున్నాయి, టెంకాయలు కావాల్సి వస్తున్నాయి. ఇవన్నీ రోజు అవసరమే కదా, అందరూ వస్తున్నారు కదా. మళ్ళీ వాటి కోసంగా మళ్ళీ దానికి ఒక వ్యాపారం మళ్ళీ మొదలుపెట్టాడు ఆయన. అవన్నీ ఏర్పాటు చేయించాడు. మళ్ళీ పండ్ల తోట పెట్టించేశాడు. ఈ విధంగా రోజు రోజుకి ఒక్కొక్కటి వస్తుంది. ఒకసారి ఎక్కడి నుంచో సాధువులు చాలామంది వచ్చారు. ఇక్కడ పెద్ద గుడి కట్టారని చూద్దామని. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు ఆ గుడి వాళ్ళు పోయి పూజారి పోయి చెప్పాడు, అయ్యో చాలామంది వచ్చారు, వాళ్ళకి భోజనాలు ఏమీ లేవు ఇక్కడ అనేసి. అయ్యయ్యో, భోజనాలు పెట్టకపోతే వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టకపోతే అని చెప్పి ఆయన, సరే ఈ రోజుకి మా ఇంట్లో నుంచి ఏర్పాటు చేస్తానని చెప్పేసి వెంటనే తన ఇంట్లో నుంచి అందరికి భోజనాలు ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన ఆలోచించాడు, ఇట్లా కాదని చెప్పేసి అక్కడ మళ్ళీ అన్నప్రసాదం పెట్టే ఏర్పాటు కూడా చేయించేశాడు. ఇంకా అది ఉంటే ఎవరు ఎంతమంది వచ్చినా రోజు భోజనం చేస్తారు కాబట్టి ఇంకా దాని గురించి ఇంకా ఆలోచన ఉండదు కదా అని అది ఏర్పాటు చేశాడు. ఈ విధంగా రోజు రోజుకి ఆ గుడి వల్ల అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. సరే ఇదొక పక్క అవుతుంటే ఇంకో పక్క బడి పెట్టడం, దీనిలో పడ్డాడు ఆయన. కానీ ఇవన్నీ పెడుతున్నాడు, కానీ వీటన్నింటినీ చూసేవాళ్ళు, పర్యవేక్షించేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కోదానికి ఒకటి దొరికేశారు. పూజలు చేయడానికి పూజారులు, అర్చకులు దొరికేశారు. పూల తోట చూడడానికి పూల వనమాలు దొరికేశాడు. ఇక్కడ పండ్ల తోట చూడడానికి తోటమాలు దొరికేశాడు. అన్నిటికీ ఒక్కొక్కటి దొరికేశారు. అట్లా అన్నీ పెట్టుకుంటూ వచ్చేసాడు. కానీ వీటన్నింటి మీద వచ్చే మళ్ళీ అందరూ వచ్చిన ఆదాయం కూడా వస్తుందా, ఆ ఆదాయాన్ని చూసేవాళ్ళు కానీ దాని ప్రక్క సక్రమంగా నడిపించేవాళ్ళు కానీ ఎవరు దొరకలే ఆయనకి. దానికోసంగా చూస్తున్నాడు, ఎవరైనా మంచి వాళ్ళు దొరికితే పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాడు ఆయన. ఇలా ఉంటే ఇంకా రోజు ఎంతోమంది జనం వస్తున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ చాలా బాగుంది ఆ గుడి అని చెప్పి తెలియగానే ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, భోజనం కూడా ఉంది. అందువల్ల ఎక్కడెక్కడి నుంచి జనం రావడం మొదలు పెట్టేశారు. బాగా జనం పెరిగిపోయారు. ఇంకా వచ్చేపోయే రామందాడిగా వస్తున్నారు. ఈయనకు సంతోషంగా ఉంది, తను పెట్టిన దానికి తను ఉన్నతమైన ఆశయాన్ని నెరవేర్చుకున్నందుకు, దానితో అయిన ఫలితం ఉన్నందుకు సంతోషిస్తున్నాడు రోజు. కానీ దీన్ని చూడడానికి ఎవరు లేరే అనే దిగులు వచ్చేసింది ఆయనకి. సరే ఇలా ఉంటే
రోజు గమనిస్తున్నాడు, ఎవరైనా మంచి వాళ్ళు దొరుకుతారేమో పెడదామని చూస్తున్నాడు. ఇలా ఉంటే ఒకరోజు చాలా బీదవాడు, ఒళ్ళు చినిగిపోయిన గుడ్డలు వేసుకున్నాడు, చింపి చుట్టుగా ఉంది, ఆ మొహం పీక్కుపోయింది, ఎన్నో రోజు భోజనం చేయని వాళ్ళలా ఉన్నాడు. అటువంటి ఒక భక్తుడు వచ్చాడు ఆ గుడికి. వచ్చాడు, అతను నేరుగా దర్శనం చేసుకున్నాడు, ఆ అన్నవశాలకు పోయేసి హాయిగా ప్రసాదం తీసుకున్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఈ ధనవంతుడు వెళ్ళి అతన్ని పిలిచాడు. ఎవరు మీరు అని అడిగాడు. అయ్యా నేను ఒక బీదవాడిని అయ్యా అని చెప్పాడు. బీదవాడిని, నాకేమీ లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఏదో కూలి పని చేసుకొని బతికేవాడిని నేను అంటాడంట. అప్పుడు ఆయన, నేను నీకు ఇక్కడ ఉద్యోగం ఇస్తాను, చేస్తావా అంటాడు. నాకు ఉద్యోగం ఇస్తారా? నాకెందుకు ఇస్తారు? నాకేముంది అర్హత ఇవ్వడానికి? ఏం పని ఇస్తారు అసలు? ఇస్తే మాత్రం చేయడానికి నాకు అర్హత ఏముంది అని అంటాడంట. నీకు అర్హత ఏముందో తర్వాత చెప్తాను. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ మా గుడిలో మళ్ళీ పక్కన తోటలు, వీటన్నిటినీ పర్యవేక్షించాలి. దీనికి చేయాల్సిన పని అని చెప్తాడంట. ఈ పని నేను చేయగలనా? నాకు వల్ల అవుతుందా? అసలు నీకు నా గురించి ఏమీ తెలిసినట్లేదు, ఎందుకు నన్ను ఈ పని పెట్టాలనుకుంటున్నాను, మీరు నాకు తెలుసుకోవచ్చా అంట. అప్పుడు ఆయన చెప్తాడు, నేను ఇక్కడ ఈ పనికి నియమించడానికి కోసంగా ఒక నియమం పెట్టాను, ఒక పరీక్ష పెట్టదొచ్చాను. చూసావా గుళ్ళో మెట్లున్నాయి, చూసావా ముందు పక్క? ఆ మెట్ల ముందు ఒక కూసుగా ఉండే ఒక రాయిని నేనే పెట్టించాను అక్కడ. అంటే పోయేవాడ అది బాగా తగులుతుంది కూడా, కానీ అందరు కొట్టుకుంటూనే పోతున్నారు, లేదా పక్కగా తిరిగినా పోతున్నారు. ఇన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను. కానీ నీవు మాత్రం ఆ రాయిని బలవంతంగా లాగి దూరంగా పెట్టేసేసి మళ్ళీ దాన్ని తీసిన ప్రదేశంలో గుంట ఏర్పడితే ఆ గుంటను పూర్తిగా ఎక్కడి నుంచో మట్టి కూడా తెచ్చి దాంట్లో వేసి దాన్ని పూర్తి చేసావు. అసలు అది నీకు తగలలేదు, నువ్వు దాని పక్క నుంచి పోలేదు, దాన్ని చూచావంతే, చూచి నువ్వు ఆ పని చేసావు. అది ఎలా, ఎంత గొప్ప పనిది. దాన్ని అసలు గుర్తించావు. అక్కడ ఒక రాయి ఉంది, ఇది అందరికీ మంచిది కాదు, అందరికీ తగులుతుంది అనే విషయాన్ని గుర్తించావు నువ్వు. ఇంతకంటే అర్హత ఏం కావాలి నీకు? ఇతరులకు మంచి చేయాలనే ఉద్దేశంతో చేసావు ఆ పని అంటే. ఇది ఒక మంచి పని అంటారా అన్నాడు ఆయన. ఇది గొప్ప పని అంటారా? దీన్ని ఏదో నాకు తోచింది నేను చేశాను అంతే తప్ప అక్కడ మంచి పని ఏముంది అంటాడంట. పెద్ద ఒక రాయి తీసి పక్కన పడేయడం కూడా మంచి పనేనా అంటాడంట. నీకు మంచి పని కాకపోవచ్చు, కానీ నేను పెట్టిన పరీక్ష అదే. ఎవరైనా వచ్చి ఆ రాయిని ఎవరైతే తీస్తారో చూద్దామని ఎన్ని రోజులు పెట్టినాను దాన్ని. వచ్చిన ప్రతి భక్తుడి మెట్లెక్కి పోతున్నాడే కానీ ఒక్కరు కూడా దాని పక్క నుంచి తప్పించుకొని పోతున్నారు, కానీ దాన్ని పక్క తీసి పెట్టాలని కానీ ఎవ్వరికీ ఆలోచన రాలేదు. కానీ నీకు ఒక్కడికి ఈ ఆలోచన వచ్చింది అంటే నువ్వు ఇతరులకు మంచి చేయాలనే ఉద్దేశం నీ మనసులో స్వభావంగా నీకు ఉన్నది. ఇంతకంటే మంచి లక్షణం ఏముంటుంది? కాబట్టి నువ్వు ఈ ఉద్యోగాన్ని సరైన వాడు నువ్వే. ఎందువల్లంటే స్వార్థం లేని వాడే, ఇతరులు మంచి కోరేవాడు మాత్రమే ఈ ఉద్యోగాన్ని సక్రమంగా చేయగలుగుతాడు. అందుకోసమే ఆ పరీక్ష నేను ఏర్పాటు చేశాను ఇక్కడ అని చెప్పానమాట. అనగానే అలాగా, కానీ నా భాగ్యమే ఇది. ఎందువల్ల గుడిలో పనిచేయడం అంటే ఎంత పుణ్యం చేసి ఉండాలో. అది కూడా కాకుండా నేను బీదవాడిని, ఏమీ లేనివాడిని, ఏదో కూలి పని దొరికిన రోజు దొరుకుతుంది, దొరకని రోజు దొరకదు, అలాంటి బతుకు గడుపుతున్నవాడిని నేను. అటువంటి నాకు ఒక జీవనోపాధి చూపించి నాకు జీతం ఇచ్చి మీరు ఉంచుకుంటారంటే నాకు అంతకంటే భాగ్యం ఏముంటుంది అని అతను ఎంతో కృతజ్ఞత చూపించి నేను చేస్తానని చెప్పాడు. అప్పుడు ఆ ధనవంతుడు అనుకున్నాడు, ఎంత వినయం, ఇది చేసినది ఎంత భాగ్యంగా భావిస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని కూడా తన భాగ్యంగా భావిస్తున్నాడు. ఇటువంటి వాళ్ళు ఉద్యోగం చేయాల్సింది, ఈ ఉద్యోగం చేయాల్సింది. భగవంతుడి సేవ చేయాలంటే వాళ్ళకు ఉండాల్సిందేంది? ముఖ్యంగా ఇతరులను బాధించకుండా ఇతరులకు మంచి చేయాలనే ఉద్దేశం స్వతహాగా ఉండాలి. ఈ గుణం ఉంది కాబట్టే ఇతడు దీనికి ఎంపిక అయ్యాడనే విషయము అతనికి అర్థమైపోతుంది. అప్పటి నుంచి ఆ బీదవాడు అక్కడ ఉద్యోగాన్ని చేరి ఆయన అందరి మన్ననలు పొంది మంచి స్థితికి వచ్చాడు. బీదవాడిగా ఉన్నవాడు ఒక మంచి స్థితికి వచ్చాడనమాట. ఈ విధంగా ప్రతి మనిషిలో కూడా మంచితనం ఉంటుంది,
కానీ దాని సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళు స్వభావం ప్రకటించే విధానాన్ని బట్టి మనం గుర్తించగలుగుతాం. ఈ విధంగా ప్రతి మనిషిలో ఉండే ఆ మంచి గుణాని కోసంగా ఆ ధనవంతుడు తాపత్రయపడ్డాడు. చూడండి, ఆ ఉద్యోగం ఎవరికి ఇవ్వాలి, దానికి కొలవా ఏం పెట్టాడు, మంచితనం పెట్టాడు. ఆ మంచితనం మానవత్వం పెట్టాడు. ఆ మానవత్వమే అతనికి ఉద్యోగం ఇప్పించి అతనికి ఒక జీవనోపాధి, అతనికి ఒక జీవితం వచ్చేసింది. కానీ అదే సమయంలో ఈయనకు కూడా వీటన్నిటిని చూసే బాధ్యత ఒకరు దొరికారు హాయిగా. ఆయన ఇంకా ప్రశాంతంగా ఎక్కడ తిరుగుతున్నా కూడా ఇబ్బంది లేదు, ఎందువల్ల ఒకరు ఈ పని చేసి పెడతారు కాబట్టి. ఆయన అప్పటిదాకా ఆయన చేస్తున్నాడు ఆ పని. ఎన్ని పనులను చేసుకుంటాడు ఆయన? ఒక పని కాదు కదా. ఇక ఆయన అక్కడ బడి కూడా పెట్టబోతున్నాడు, ఇంకా దాని కార్యక్రమాలు కూడా చూసుకోవాలి ఆయన. అలాంటప్పుడు ఎన్ని పనులు ఉంటాయి. అటువంటి సమయంలో ఇతను వచ్చి సహాయం చేసినట్టుగా అయిపోయింది అనమాట. ఈ విధంగా మనం ఈరోజు ఉత్తములైన వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, లక్షణం ఎలా ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. రేపు ఇంకొక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.